నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. యుద్ధాల సీజన్ కదా ఇప్పుడు, కంటిన్యూగా అవే వార్తలు. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు, మార్గమధ్యంలోనే వెనుదిరిగిన ఎయిర్ ఇండియా విమానం. ఇది ఎయిర్ ఇండియా విమానం ఎందుకు వచ్చింది వెనుకకు అంటే కొద్ది డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇరాన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులతో ఉద్రిక్తత. ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ బయలుదేరి ఎయిర్ ఇండియా విమానం వెనక్కి మళ్లింపు. టెహ్రాన్లో పలుచోట్ల భారీ పేలుళ్లు, దట్టమైన పొగలు. మధ్యప్రాచ్యంలో గగనతల మూసివేత, దారి మళ్లిన విమానాలు. ఇజ్రాయిల్లో స్కూళ్లు బంద్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రివెంటివ్ దాడులు, ముందస్తు దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేయాలని, దీంతో శనివారం ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ నగరమైన టెల్ అవీవ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం మార్గమధ్యంలోనే వెనక్కి తిరిగి వచ్చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని తిరిగి ఢిల్లీకే రప్పించినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్పై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అధికారికంగా ధృవీకరించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని యూనివర్సిటీ స్ట్రీట్ జౌహ్రీ జిల్లాలో క్షిపణి దాడులు జరిగినట్లు, అక్కడ భారీ పేలుళ్లు వినిపించినట్లు స్థానికుల మీడియా పేర్కొంది. కీలక ప్రభుత్వ భవనాలు ఉన్న పాస్చర్ స్ట్రీట్ సమీపంలో దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆస్తి ప్రాణ నష్ట వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. యుద్ధ వాతావరణం కారణంగా ఆ ప్రాంతంలో గగనతలాన్ని పాక్షికంగా మూసివేయడంతో పలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కజకిస్తాన్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానాన్ని బ్యాంకాక్కు మళ్లించగా, షార్జా మాస్కో విమానాన్ని పాకిస్తాన్ గగనతలం మీదుగా దారి మళ్లించారు. చికాగో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సిరియా మీదుగా ప్రయాణించింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లను మోగించారు. ముందు జాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేశారు. ప్రజలను ఇళ్ల నుంచి పనిచేయాలని, వర్క్ ఫ్రం హోం, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడవద్దని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశించింది. జెనీవాలో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. ఒదికు ముచ్చట చర్చలు జరుగుతున్నాయి, రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతుంటే ఓవైపు దాడులు చేస్తున్నారు. మరి చర్చలకు వచ్చినోడు వాడు, వీళ్ళు మొత్తం అయిపోయేదాకా వాళ్ళు ఎందుకు ఆగలేదు, ఇదంతా తర్వాత తెలవాలి. ఎవరు ఎగిరేస్తున్నారు, ఎవరు చేయమన్నారు. యుద్ధం ఎన్నడూ కూడా మంచిది కాదు. శాంతి సామరస్యంగానే, చర్చల ద్వారానే ఏదైనా చేసుకోవాలి. మనం చేయాలంటే బంగ్లాదేశ్ ఉంది రెడీగా, పాకిస్తాన్ ఉన్నది. ఎంతసేపు ఇన్నేళ్ల నుంచి ఎందుకు ఆగినాం? వద్దు, ఇరువైపులా నష్టమవుతుంది, సామాన్య అమాయక ప్రజలు చచ్చిపోతారు, ఆర్థికంగా దెబ్బతింటాయి అనే కదా మనం శాంతి 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 అంటే. ఏమైంది? తెల్లాలేస్తే కాశ్మీర్లో అమాయకులను చంపేదాకా వచ్చాయి. అప్పుడు కదా మనం యుద్ధం చేసింది. భారతదేశం ఎప్పుడు కూడా సర్వే జన సుఖినో భవంతు, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారు. అందుకే యుద్ధం అంటే ఇష్టపడదు. అత్యవసర పరిస్థితుల్లో మనం ఏదో చాదగాంతనం ఉన్నది అని అనుకున్నప్పుడు వాళ్ళ మీద దాడులు చేస్తాం. అదే మొదటి యుద్ధం ఇంకొక 4 రోజులు అయితే, 2 రోజులు అయితే కథమైపోవు. పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా అయిపోవు. కానీ మంచి మానవత్వం మనకు ఉంది కాబట్టి ఆగినాం. ఇప్పటికైనా మన ఆర్మీ కమాండర్ అన్నాడు కదా, 2.0 ఇంకోటి రెడీ ఉన్నది. ఇప్పుడు మేము మొదలు పెడితే మాత్రం ఎవడు చెప్పినా, వాడు పాకిస్తానుడు, వాడు అమెరికాడు కాళ్ళు బూట్లు నాకినా మేము వినే ప్రసక్తి లేదు. మా టార్గెట్ ఏదో చేసుకొని వస్తామన్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎయిర్ ఇండియా ఇక్కడ వీళ్ళు గగనతలంలో విమానాలు ఎందుకు రద్దు చేస్తారంటే, దేశాలు వదిలేటువంటి క్షిపణులు బయలుదేరినప్పుడు మధ్యలో విమానం ఉంటే వందలాది మంది ప్రయాణికులు ఉంటారు దీంట్లో. దీనికి తాకితే ఏమైనా ఉందా? చచ్చిపోతారు కాబట్టి గగనతలాన్ని మూసివేసారు. అటువైపు ఏ విమానాలు కూడా రాకుండా చేశారు కాబట్టి మన ఎయిర్ ఇండియా విమానం మధ్యలోనే దారి మళ్ళీ వెనక్కి వచ్చేసింది ఢిల్లీకి. ప్రేక్షకులారు ఏమంటారు? ఓవైపు పాక్, ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు ఇరాన్, ఇజ్రాయిల్. 2 దేశాలకు పెద్ద నాయకుడిగా ట్రంప్ ఉన్నాడు, అమెరికా ఉంది. యుద్ధం కొనసాగేటట్టే ఉందా? ఇట్లే ప్రాణ నష్టాలు జరుగుతూనే ఉండాలా? లేకుంటే చర్చలతో ఓవైపు చర్చలను పిలిచి
ఓవైపు యుద్ధాలు చేస్తుంటే దాని అర్థమైంది ఏమనాలి మనం? మరి చర్చలకు వచ్చినోడు ఎవడు వాడు? టీ వస్తాడా లేకపోతే హోటల్లో ఏమైనా సప్లై చేస్తాడా? చర్చలకు పోయినోడు ప్రభుత్వం తరఫునే ఉంటారు కదా వాళ్ళు ఎక్కడ ముచ్చట పెడుతుంటే ఇక్కడ వీడు యుద్ధం చేస్తున్నారంటే ఏమనుకోవాలి మనం? ప్రేక్షకులు దయచేసి గట్టిగా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.